అని వారు ఆలోచన చేస్తూ వెళ్ళారు. కానీ 3 దినముల తర్వాత వారు మళ్ళీ తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చారు దేవుని ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఎవరిని ట్రైనప్ చేయాలనో దేవుడికి చాలా స్పష్టంగా తెలుసు. ఏలియా పోయాడు, ఎలీషా లేకపోతే ఇక ఏమైపోతుందో అనే ఆలోచన ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంటే సేవకుడు లేడు గదా! సేవ ఏ విధంగా కొనసాగుతూ ఉంది అని అనుకుంటుంటాం. కానీ దేవుడు ఎవరి ద్వారా ఎవరికి ట్రైనప్ ఇవ్వాలో దేవుడు దానిని మంచిగా అనుగ్రహిస్తారు దేవుని ప్రియులారా. ఈ దినమున నా జీవితంలో కూడా మనము ఎక్కడైతే పడిపోతూ ఉన్నామో అక్కడ నిలబెట్టగలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి మన విశ్వాసము దేవుడి పైన ఆధారపడి జీవించినప్పుడు మనం అద్భుత రీతిలో దేవుడు మనలను మెండుగా నిండుగా జ్ఞాపకం చేసుకొని వాడుకుంటాడు దేవుని ప్రియులారా. ఎందుకంటే మానవులతో ఉన్న సంబంధాన్ని మనం కోల్పోతూ ఉంటాం. కానీ దేవుడితో ఉన్న సంబంధాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మానవుల దగ్గర నుండి కోల్పోతే మనకు ఒక రాజు కాకుండా ఒకరోజు వారు కనిపిస్తూ ఉంటారు. కానీ దేవుడి ఎదుట నుండి మనము ఆ సంబంధాన్ని కోల్పోతే మనము ఎంతగానో బాధపడుతూ ఉంటామని జ్ఞాపకం